గవర్నమెంట్ ఆలోచించి తమరు ఆలోచించి ఏదైనా అభివృద్ధమైనటువంటి కొన్ని తీసుకొస్తే మా రాపును కూడా మా రాపూర్ అనేది ఒక ప్రత్యేకమైన జిల్లాలో ముద్రించబడింది. ఆనం వెంకటరెడ్డి, ఆనం యేసు సుబ్బారెడ్డి, చెంచు సుబ్బారెడ్డి పెద్ద పెద్దోళ్ళు కూడా రాపూర్ నియోజకవర్గాన్ని పరిపాలించారు. ఈరోజు తిరుపతి జిల్లాలో కలపాలని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. మన చంద్రబాబు నాయుడు కూడా మంచి దృష్టి పెట్టి ఈ రాపూర్ మండలాన్ని మాకు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి ముక్త కంఠంతో 21 పంచాయతీ నుంచి తీర్మానాలు తీసుకొచ్చి ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇలాగే 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇదే విధంగా 3 మండలాలని మళ్ళీ వెంకటగిరి తిరుపతి జిల్లాలో కలపాలని చెప్పి అంటే, కానీ ఆ రోజు రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మాకు ఆనాడు మా పెద్ద ఆయన చెన్ను బాలకృష్ణారెడ్డి గారు మాకు దగ్గరుండి రిలే నిరాహార దీక్షలు పెట్టి ఖచ్చితంగా మా 3 మండలాలు సైదాపురం, కలువాయి, రాపూరు నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని చెప్పి ముక్త కంఠంతో అందరూ రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్షల సందర్భంలో రామనారాయణ రెడ్డి గారు కలెక్టర్తో మాట్లాడి ఆనాటి ప్రభుత్వంతో మాట్లాడి 3 మండలాలు కూడా నెల్లూరు జిల్లాలో ఉండాలని చెప్పేసి మాకు ఎంతో కృషి చేశాడు. మేము మాకుండేది శ్రీ లక్ష్మీ పెనుశల స్వామి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాకు ఎంతో గొప్పగా చెప్పుకోబడినటువంటిది మా రాపూర్ మండలంలో ఉంది. అదే తిరుపతి జిల్లాలో కలిపితే నమో వెంకటేశ్వర స్వామి ముందు మా స్వామి చిన్న స్వామి అయిపోతాడు. అభివృద్ధి జరగాలంటే మాకు అభివృద్ధి కుంటుపడిపోద్ది. కనుక ప్రతి ఒక్కరూ మా మీద దయ ఉంచి ప్రతిదీ కూడా సరే. అలాగే మన కండలేరు డ్యామ్ ఉంది, ఆసియా ఖండంలోనే మట్టి కట్ట 2వ కట్ట మాది. ఈరోజు మేము చెప్పుకోదలుచుకున్నాం ఎక్కడుందంటే మా రాపూర్ మండలంలో ఉందని. అదే మా నెల్లూరు జిల్లాలో ఉంది, రాపూర్ మండలంలో ఉందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. రేపు తిరుపతి జిల్లాలో పోతే ఇది ఎన్నో కట్ట అవుతుందో మాకే తెలియదు. కనుక అందరూ మా మీద దయ ఉంచి మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎమ్మెల్యే గారు గురుగొండ రామకృష్ణ గారు అలాగే మంత్రి గారు అందరూ కరుణించి కలెక్టర్ గారు మీరందరూ మాట్లాడుకొని మా రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి ముక్త కంఠంతో మేము మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడికి మా రాపూర్ నుంచి 21 పంచాయతీలు తీర్మానం చేసిన కాగితాలతో మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా రాపూర్ని నెల్లూరు జిల్లా నుంచి విడదీయకుండా చూడమని, తిరుపతి జిల్లా మాకు వద్దని మేము ఆ తీర్మానాలన్నీ ఆయనకు సమర్పించి మా యొక్క ఆవేదనను, మా యొక్క బాధను, మా కష్టాలను మా చుట్టూ 200 మంది కలిసి వచ్చి ఆయనకు మా ఆవేదన వ్యక్తం చేశాము. ఆయన సానుకూలంగా స్పందించి ఆయన ఆల్రెడీ మా దృష్టికి నేను తీసుకున్నాను, నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇందు మూలంగా నేనేం తెలియజేస్తున్నానంటే మాకు తిరుపతి జిల్లా వద్దు, నెల్లూరు ముద్దు.